దయా నాకు తండ్రి నీ పాదాలకు వెళ్ళేది వేలాది వేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ యొక్క ఆదివారం ఆయన ఆదివారం ఒక సాయంకాల సమయంలో ఐక్య ఆరాధన చేరి ఈ నామం చెల్లించుకున్నానండి. ఈ యొక్క రాత్రి సమయమైన బలాలను చేయవేసుకున్నాను. సాక్షి వచ్చి మాకు ఇచ్చినటువంటి యొక్క గొప్ప ధన్యతను పెట్టినటువంటి పాదస్తోత్రం చెల్లించుకున్నానండి. మా కొరకు ఆయన కలవరిశీలో ఆయన పవిత్ర రక్తం చిందించి మమ్మల్ని పరిశుభ్రం చేయకపోతే నాకు మా కొరకు బలియాత్మైన గొప్ప తండ్రి పాదస్తోత్రం. మరణాన్ని జయించి తిరిగి లేచిన గొప్ప తండ్రి నిజమైన దేవానికి పాదస్తోత్రం చేయించుకున్నానండి. ఆ గొప్ప దేవుడిని పరిశుద్ధుడైన గొప్ప దేవుడిని వెలుగున్న మేము ధన్యులమైన తండ్రి. నీ మందిరంలో మేము గడుపుగా నీ మందిరానికి వచ్చినప్పుడు నా తండ్రి మేము శుద్ధులమై పరిశుద్ధులమై ఆయన ఎటువంటి అపవిత్రత నా తండ్రి మేము నీ మందిరంలో లేకుండా పరిశుద్ధమైన భయము భక్తి బాధ్యత కలిగిన వారు ముందుకు ఐక్యాత్మకు కావాల్సిన సమయాన్ని సమృద్ధిని మాకు అనుకరించిన ఆయన. అలాగే నా తండ్రి వీడియోస్కి ఆయన హెల్పింగ్ ప్రోగ్రామ్ నాకు చేసిన ప్రతి ఒక్క హెల్ప్ను ఒక్కరి సహాయం చేసిన ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రాలు అమలు చేయించుకున్నాను. ఐక్యవాద జరుగుతున్న ప్రతి కార్యక్రమం తీర్చాల్సి మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రాలు దీవించున్నాం. ఈ యొక్క సమయం పల్లాడుతూ చేయవచ్చు. ఆయన యొక్క రొట్టె నాకు నీ శరీరంలో భావించి కూర్చున్నాను. మా ఆయుధైన పొరపాటును క్షమించి బలపరిచి సరి చేసుకొని పరిశుద్ధమై పరిపూర్ణమై నీనా మహిమాత్మని జీవించడం ప్రభు చూపించాను. యేసయ్య దివ్యనామం పేరు ప్రార్థిస్తున్న గొప్ప తండ్రి ఆమేన్.
కోరుతూ ఉన్నాను. గొప్ప దేవ, నీ దేహం మా కొరకు పెరగొట్టబడింది, రొట్టెబడింది, నలగొట్టబడింది. ఇది కేవలం మా పాపం, మా శాపం నీ పైన వేసుకున్నారని గ్రంథం తెలియజేస్తున్నది. పరిశుద్ధ గ్రంథం దాని ద్వారా మాకు పాప విమోచన కలిగిందని కూడా గ్రంథం తెలియజేస్తుంది. మా పట్ల మీకున్న ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తూ క్రీస్తు నామములో ఈ స్తుతిని సమర్పిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఆ ప్రకారమే ఆయన భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని మీ కొరకు చిందింపబడిన ఆ రక్తము నన్ను జ్ఞాపకం చేసుకోవడం నేను చేయగలిగాను. ఇది ఆయన రాకడ పర్యంతం మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి గుర్తుగా ఉన్నటువంటి ఈ ద్రాక్షరస్సు మన ముందు కూడా దాని కొరకు సుశీలమ్మ గారు కృతజ్ఞత చెల్లిస్తారు. పరిశుద్ధుడైన దేవ, నిత్యుడైన తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవ, స్తోత్రమయ్యా. నీ దయ, నీ కనికరము, నీ కాపుదల మా మీద ఉంచి తండ్రి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డ గతించిన ఐక్యారాధన మొదలుకొని ఐక్యారాధన వరకు సజీవ లెక్కలో చేర్చినందుకు వెంగైన స్థితిలో స్తోత్రం ప్రభువా. నీ వాక్యమైన విన్నాము ప్రభువా, మా మనసులో ఉంచుకొని ప్రభు దయచేయండి. మరి ముఖ్యముగా నా తండ్రి అయ్యా, మీరు మా కొరకు మీరు శరీరాన్ని నడగొట్టుకున్న దాన్ని బట్టి మేము రొట్టెను తీసుకున్నాం ప్రభువా. మీరు మా కొరకు కార్చిన ఈ రక్తాన్ని నా తండ్రి, రక్తం కొరకు మేము ద్రాక్షారసం తీసుకొని ఉండగా అనాలోచితముగా తీసుకుంటే బలహీనత, రోగము, మరణం అని మీరు సెలవిచ్చారు ప్రభువా. వాటికి లోను కాకుండా నా తల్లి మా హృదయాలను శుద్ధి చేసుకొని మేము దీన్ని తీసుకోమన్నట్టుగా సహాయం చేసి నడిపించుకోమని, మీకే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని మా ప్రభువును తమ కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. Yes.
ప్రభు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకొని పుచ్చుకోవాలని కోరుతున్నారు. గొప్ప దేవా, ఈ రాత్రి మా కొరకు మీరు కాచిన అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన గొర్రె పిల్ల బట్టి రక్తం కొరకు వందనాలు. మాలో కించిత్తు కూడా మంచితనం లేదు. నీవే గొప్ప మంచి దేవుడు, ప్రాణత్యాగం రక్తదానం చేసిన గొప్ప దేవుడు. వందనములు చెల్లిస్తుంది. స్తుతి ఆరాధన మా రక్షకుడు, మా విమోచకుడు క్రీస్తు నామములో నీకు సమర్పిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. గమనించండి, అక్కడ జనరేటర్ ఉంది కానీ ఎందుకు ఆన్ చేయలేకపోయారంటే వర్షానికి అది తడిసిందట, అందుకే లేకపోతే మనకు కరెంట్ ఉండేది. సో ప్రార్థించండి. వచ్చే శని ఆదివారాల్లో కూడా మనకు ప్రత్యేక కూడిక జరగనేది నేను ముందుగానే హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ఈ మే మాసంలో తప్పుడు వానలు అంటారు, పిడుగులు, ఉరుములు, వర్షాలు కూడా వస్తాయి. కాబట్టి ప్రార్థించండి. సిద్ధపడినటువంటి వారు సాయంకాలము 5 గంటలకు ఇక్కడ ఉండాలి. ఎందుకంటే మన గంట ప్రయాణం కాబట్టి దూరం వెళ్ళేది ఉంటుంది. కాబట్టి మీరు గమనించి ఆ సమయానికి రావాలని ప్రత్యేకంగా కోరుతున్నాను. 10వ తేదీ కూడా మీరు ప్రార్థన పూర్వకంగా ఆ కూడికకు హాజరు కావాలి. ప్రార్థన. సర్వశక్తి గల దేవా, ఈ దినం కొంత అంతరాయం కలిగినప్పటికీ నాన్న మీరు మాకు తోడుగా ఉన్నారు. యెహోవా
తన ప్రజల్ని ఎడబాయి వాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడు వాడు కాడు. ఈ సాయంకాలం ఐక్య ఆరాధన పరిచయం బట్టి, కన్వీనర్స్ బట్టి మీ దాసుడు శాస్త్రి గారి కొంత స్వస్థత ఇచ్చి నెమ్మదించి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వదనాలు. ఇంకా బాగులేని వారందరి కొరకు ప్రార్థన చేస్తాం. మీ దాసుడు రాజాక్ గారు కూడా రాలేక వెనుకబడి ఉంటున్నారు, వారిని కూడా మీరు నడిపించండి. సోదరి సురేఖ గారిని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం, మంచి స్వస్థతలు వారికి మనం కలగచ్చేయండి. నా ఇంకా నీట్ యూజీ ఈ దినం ఎంతమంది రాశారు, మంచి ఫలితాలను వారు ఎదురు చూసుకోవడానికి సాయం చేయండి. మే మాసం 9-10 సువార్త మరియు ఉజ్జీవ కూడికను మీరు ఆశీర్వదించండి, వాతావరణం అనుకూలపరచండి, అనేకులు నడిపించండి. మ్యూజిక్ సిస్టమ్ కానీ, వాక్యం చెప్పేవారు, పరిచయం చేసేవారు, ఆహార సరఫరా అన్నిటి కొరకు ఆ దినం అనేక మంది నడిపించమని, ఆ కార్యక్రమాన్ని శని ఆదివారంలో సక్సెస్ఫుల్గా దిగ్విజయంగా జరిగించమని ప్రార్థిస్తున్నాను. పరిచర్యలో భాగంగా పేద విధవరాలకు అందిస్తున్నటువంటి ఈ యొక్క ప్రొవిజన్స్ బట్టి, మెడిసిన్ బట్టి కూడా బతకాలి. డోనర్స్ కొరకు దీవెన కృప. నీ వాక్యంలో ఆకలి ఉండే వారికి నువ్వు ఆహారం ఇచ్చే దేవుడు, పేద విధవరాల పక్షంగా ఉండే దేవుడు అని 146 కీర్తన 9వ వచనంలో రాయబడి ఉంది. పరదేశులకు అన్నపానం అనుగ్రహించే దేవుడు అని 2 రాయబడి. ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి నాన్న. మరి వేసవిలో ఎండ వడద గురించి తప్పించండి. ఈ రాత్రి వారు క్షేమంగా మరలా ఇంటికి చేరుకునే భాగ్యం కలగచేయమని, ఈ వేసవంతట్లో ఎండ వడదెబ్బ నుంచి తప్పించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం ఆయన రాకడ పర్యంతం తోడైనను గాక. ఆమేన్.